ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక అందరి సహకారంతో ఈసారి కూడా ఈ ఉత్సవాన్ని కంప్లీట్ చేయడానికి యంత్రాంగం కృషి చేస్తుంది. చాలా విషయాలపైన కమిటీ వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. మా వైపు నుంచి కూడా మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్గనైజర్స్ అందరూ కూడా దాన్ని పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మా వైపు నుంచి ప్రభుత్వ తరఫు నుంచి కూడా అన్ని సహకారం ఉంటుంది ఈ ఉత్సవాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి. సో ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఫెస్టివల్ ని అందరూ సహకరిస్తారు. ఈసారి కూడా అందరూ కూడా ఈ ఉత్సవానికి సహకరించాలి. అందరూ కూడా హైదరాబాద్ కి మంచి పేరు తీయడానికి అందరూ కూడా మాతోని చేకల్పాలని చెప్పి కోరుతున్నాను. 1000 మెంబర్స్ దాకా మనము బందోబస్తు పెట్టడం జరుగుతుంది. మన సిఆర్ నుంచి, మన లోకల్ పోలీస్ నుంచి, అట్లానే మన టాస్క్ ఫోర్స్ నుంచి అన్ని మన ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ బందోబస్తు ప్లాన్ చేసి ముందు కూడా కొన్ని ప్రిపరేటరీ వర్క్ ఉంది. తర్వాత కూడా ఆ రోజు కూడా మనము కొంత ఎక్కడెక్కడ ఏరియాస్ ఉన్నాం అక్కడ కూడా బందోబస్తు చేసి డెఫినెట్లీ మనం చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాఠీ చార్జ్లు ఇవన్నీ వస్తున్నాయి. ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? మాకు మీ రక్షణే మాకు వద్దు అంటున్నారు. ఆయనకి సంబంధించి ఏమంటారు? లేదు, అలాంటి మనం మా వైపు నుంచి డెఫినెట్లీ సహకారం ఉంటుంది. అట్లానే ప్రజలు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. మనం కూడా వాళ్ళకి అందుకు కోఆర్డినేటర్స్ అందరూ కూడా అడిగాను, టైం ప్రకారం స్టార్ట్ చేయండి, టైం ప్రకారం మనం కంప్లీట్ చేయండి. ఒకసారి మళ్ళీ లేట్ అయితే అన్ని కార్యక్రమం కూడా లేట్ అవుతుంది. అట్లానే కొన్నిసార్లు వెహికల్స్ వల్ల కూడా కొంత ఇబ్బంది అయింది. సో అట్లానే కొన్ని కట్అవుట్స్ కొంత ఎక్కువ అక్కడ సైజులు పెట్టడంతో కూడా కొంత జామ్ కావడం జరిగింది. అలాంటిది చేయవద్దని చెప్పి కూడా ఆర్గనైజర్స్ అందరూ కూడా కోరాను. వాళ్ళు కూడా మనకు సహకరిస్తారని చెప్పి కోరాను. డెఫినెట్లీ అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని మనము పీస్ఫుల్ గా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయడానికి సహకారం కోరుతున్నాను. సీసీ కెమెరాల ఏర్పాట్లు కావచ్చు, మరి ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్లీ అడ్వైజర్ మనము ఇంకా టైం ఉంది. డెఫినెట్లీ ఆ రోజు పరిస్థితి బట్టి మనము అక్కడ ఉన్న ఏరియా బట్టి డెఫినెట్లీ విల్ గివ్ అడ్వైజర్. త్వరలోనే ఆ అడ్వైజర్ కూడా ఇస్తాను. మనం కూడా సీసీటీవీస్ కావచ్చు, డ్రోన్ కావచ్చు, దానికి కూడా మనం టెక్నాలజీ కూడా యూజ్ చేసి మనం డెఫినెట్లీ, ఎందుకంటే